హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇప్పి ప్యాకెట్స్తో స్పైసీగా ఎగ్ వేసి ఎలా న్యూడిల్స్ చేయాలో చూసేద్దాం. మంచిగా స్పైసీగా న్యూడిల్స్ అనేది పొడి పొడిగా రావాలంటే నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే మీకు కూడా ఇలానే వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక గిన్నెలో వాటర్ వేసుకుని స్టవ్ పై పెట్టుకోండి. ఆ వాటర్ మంచిగా హీట్ అయ్యాక 2 ఇప్పి ప్యాకెట్లను తీసుకొని వాటర్లో వేసుకోండి. ఆ న్యూడిల్స్ ని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కుక్ చేసుకోండి. తరువాత న్యూడిల్స్ లో వాటర్ అంతా స్ట్రైన్ చేసుకోండి. వేడిగా ఉంటుంది కదా న్యూడిల్స్, ఆ టైంలోనే కొంచెం చల్ల నీళ్ళు వేసుకోండి. అలా చేయడం వల్ల న్యూడిల్స్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది. తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని సన్నగా తరుగుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా తరుగుకున్న ఒక ఆనియన్ ని వేసుకోండి. ఆ రెండింటిని ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ ని పచ్చిమిర్చిని ఒక పక్కకు తీసుకుని 4 ఎగ్స్ ని పగలగొట్టుకుని వేసుకోండి. ఒక ఇప్పి ప్యాకెట్ కి 2 ఎగ్స్ వేసుకోండి. అదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. అదే 2 ఇప్పి ప్యాకెట్స్ తీసుకుంటే 4 ఎగ్స్ ని వేసుకోండి. ఎగ్స్ వేసుకున్నాక మాటికి కలపకుండా కొంచెం ఆమ్లెట్ లా ఫామ్ అయిన తర్వాత కలుపుకోండి. తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పుని అలాగే పసుపుని అలాగే కారంని వేసుకోండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకోండి. తర్వాత ఇప్పి ప్యాకెట్స్ లో ఇస్తాడు కదా మసాలా ప్యాకెట్లు, అందులో ఒకటి ఈ టైంలో వేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ స్ట్రైన్ చేసి పెట్టుకున్న న్యూడిల్స్ ని వేసుకోండి. న్యూడిల్స్ వేసుకున్నాక ఎలా పడితే అలా కలపకుండా కొంచెం కేర్ఫుల్ గా కలుపుకోండి. ఎలా పడితే అలా కలిపితే గుండ గుండ అయిపోతుంది. తర్వాత మిగిలిన ప్యాకెట్ ని వేసుకుని అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి వేడి ఇప్పి న్యూడిల్స్ రెడీ.